హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అంటే ఈ గ్లాస్తో 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇది బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నుంచి పెట్టుకోవాలి, అంటే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లో నేను ఒక 4 టమాటాస్ యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే గార్లిక్ ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొద్దిగా ఒక 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీ ఫ్రెష్దండి. అలాగే నేను కొద్దిగా కాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఓన్లీ పన్నీర్ కావాలనుకుంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా అంతా వేసాక ఒకసారి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క టీ స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని, అలాగే వెజిటేబుల్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నేను షాహీ బిర్యానీ వేస్తున్నానండి. అలాగే స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగ, అలాగే దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు, ఇంకా కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇలా అంతా వేసాక కొద్దిగా ఒక హాఫ్ కప్ కర్డ్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా వేస్తున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేసి పక్కన ఉంచుకున్నానని అవి కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇవంతా వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టుకునేదాకా అలా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద బిగ్ సైజ్ బౌల్ తీసుకొని అందులో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. అన్ని బిర్యానీ మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకొని కొంచెం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రంలో ఉన్న వాటర్ ఆ టేస్ట్ రావాలి, అంటే చాలా ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 70% ఉడికితే చాలు, ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి. ఇప్పుడు రైస్ అంతా ఉడికేలోపు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అందులో వేసేద్దాం. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక అప్పుడు మనం ఉడికిన రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా పైన అలా మొత్తం కవర్ అయ్యేటట్టు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను గీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కాజు, ఆ కాజు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కాజు వేయడం వల్ల మనం కొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో కాజు వేసాక ఇప్పుడు నేను కొద్దిగా వేడి నెయ్యిలో పసుపు వేసి పెట్టుకున్నానండి. ఆ పసుపు కూడా అందులో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా నానబెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక కొత్తిమీర, ఇంకా పుదీనా అవి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది ప్రీహీట్ అయ్యాక ఇలా బరువు పెట్టుకొని మనము బిర్యానీని దమ్ చేసుకుందాం. నేను ఒక 20 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.